ఇక్కడ కనిపిస్తున్న హీరోలలో పెద్ద హీరో ఎవరు అనే ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు మీరేం ఆన్సర్ చెప్తారు ఖచ్చితంగా ముందు కామెంట్ చేయండి. సో ఇలాంటి ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాత్రం తను చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు అల్లు అర్జున్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, పవన్ కళ్యాణ్, వీళ్ళలో పెద్ద హీరో అని మనం ఎవరిని కూడా చెప్పలేము. సో మన టాలీవుడ్లో చాలామంది అగ్ర కథానాయకులు ప్రజెంట్ ఉన్న వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇలా చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎవరంటే ఎవరు పెద్ద హీరో అంటే ఏం కూడా చెప్పలేము. ఎందుకంటే ఎవరి స్టైల్కి తగ్గట్టు, ఎవరి సినిమాలకు తగ్గట్టు, ఎవరి పర్సనాలిటీ తగ్గట్టు వాళ్ళు ఎవరి హీరోకి తగ్గట్టుగా వాళ్ళు మాత్రం కొన్ని వాటిలో ప్రత్యేకత కలిగి ఉంటూ ఉంటారు. సో అదే విధంగా చూసుకుంటే మనకు ప్రభాస్ సినిమాలు చూసుకుంటే అది బాహుబలి కావచ్చు, కల్కి సినిమా కావచ్చు, ఏ సినిమా కూడా బాహుబలి సినిమా అంటే ప్రభాస్ సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే మొదటి రోజే ఖచ్చితంగా 100 కోట్లు మాత్రం క్రాస్ చేస్తాడు తప్పకుండా. సో అదే విధంగా పవన్ కళ్యాణ్ సినిమాలు కావచ్చు, అల్లు అర్జున్ సినిమా అంటే అల్లు అర్జున్ గురించి ప్రజెంట్ చూసుకుంటే పుష్ప సినిమా కోసం క్రేజ్ చాలా మామూలుగా లేదంటే ఈ పుష్ప 2 సినిమా కోసం అయితే చాలా మంది ఎన్నో రోజుల నుంచి ఇంకా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే పుష్ప 1 ఆ సినిమా ఏ విధంగా అంటే ఇలాంటి కొన్ని ఆశలు మాత్రం రేకెత్తించిందని చెప్పుకోవచ్చు. సో అదే ఆతృత ఇప్పుడు 2 ఎప్పుడు వస్తుంది, డిసెంబర్ వరకు వెయిట్ చేయాలని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అదే విధంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి, ఆయన ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే అట్లీస్ట్ అంటే ఆయనను సినిమాలు చేయాలని కాదు, సినిమాలు చూడాలని కాదు, ఆయనను చూడడానికి వచ్చే వాళ్ళే వేలలో చాలా మంది అభిమానులు ఉంటారు. అంటే చిన్న డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అయినా ఎవరైనా అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ని చూస్తే బాగుంటుంది, ఆయన కలిస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ విధంగా ఎవరికి వాళ్ళు కొంతమంది ఎవరికి వాళ్ళు ప్రత్యేకతలు మాత్రం సపరేట్గా కలిగి ఉంటారు. కాబట్టి సో ఎవరిని కూడా పెద్ద హీరో ఎవరు, గొప్ప హీరో ఎవరంటే ఎవరిని కూడా మనం చెప్పలేదు. సో కొన్నిసార్లు చిన్న హీరోలు కూడా చేసిన సినిమాలు, చిన్న బడ్జెట్తో చేసిన సినిమాలు, చిన్న డైరెక్టర్ చేసిన సినిమాలు కూడా భారీ స్థాయిలో విజయాలు సాధిస్తూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు అగ్రకథానాయకుడు ఒక పెద్ద స్టార్ హీరో చేసినప్పటికీ కూడా కొన్ని సినిమాలు అటర్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి. కాబట్టి సో అందులో మనం ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోలేం. కొన్ని సినిమాలు ఏ విధంగా డైరెక్షన్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. సో అప్పుడు మనం పెద్ద హీరో అని చిన్న హీరో అని మనం చెప్పలేం కదా. సో టాలీవుడ్లోనే కాకుండా ప్రతి ఇండస్ట్రీలో కూడా ఇది ఒక రచ్చ మాత్రం జరుగుతూనే ఉంది. అటు కోలీవుడ్లో చూసుకున్నా విజయ్ కావచ్చు, లేకపోతే రజనీకాంత్ కావచ్చు, అంటే ఇలాంటి వాళ్ళు అటు బాలీవుడ్లో చూసుకుంటే సో ఎక్కడ చూసినా కూడా పెద్ద హీరో ఎవరు, అగ్ర కథానాయకుడు ఎవరు, గొప్ప హీరో ఎవరు, ఈ విధంగా కొంత రచ్చ మాత్రం జరుగుతుంది. సో ఇలాంటి అనుమానాలు ఎవరు కూడా పెట్టుకోకండి. అందరు హీరోలు సమానమే. అందరు హీరోలు చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్ కావచ్చు, కొన్ని హిట్ కావచ్చు, కొన్ని విజయాలు సాధిస్తాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. సో ఆ విధంగా మనం వాళ్ళు చిన్న హీరో అని పెద్ద హీరో అని మనం ఎవరు కూడా ఊహించలేము, చెప్పకూడదు కూడా. అందరు హీరోలు సర్వ సమానమే. అందరూ కూడా సినిమాలు చేసి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా కష్టపడుతూనే ఉంటారు. సో ఆ విధంగా సురేష్ బాబు చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సో మరి మీ దృష్టిలో మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.